ఫ్రెండ్స్, మన విశాఖపట్నంలో కొత్తగా డెవలప్ చేస్తున్న రోడ్లలోని గండిగుండం నుంచి డొక్కువానిపాలెం వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న రోడ్డు గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం అండ్ అలాగే జరిగిన వర్క్ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే వీడియోని పూర్తిగా చూడండి. చివరిలో నేను ఒక లేఅవుట్ సజెస్ట్ చేస్తాను. మీకు కనుక నచ్చినట్లయితే కాంటాక్ట్ చేసి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. సో మనమైతే ఈ వీడియోలో ఏం చూస్తామంటే ఎగ్జాక్ట్గా మన గంభీరం ఉంది కదా, గంభీరం దగ్గర నుంచి దొక్కువానిపాలెం వరకు ఒక రోడ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్స్ని డెవలప్ చేస్తున్నారు కదా, ఆ రోడ్స్తో పాటునే ఈ రోడ్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ది రోడ్ అని చెప్తున్నారు అనమాట. సో ఈ రోడ్ అయితే మనకి డొక్కువానిపాలెం నుంచి ఎగ్జాక్ట్ గంభీరం దాకా ఉంటుంది. ఈ రోడ్ డెవలప్ అయిందంటే మన పాత నేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి కొత్త నేషనల్ డిస్ట్రిక్ట్ వైజాగ్ బైపాస్ వరకు ఈజీగా రావచ్చు. సో ఇప్పుడు మనం మ్యాప్ వ్యూలో చూసి క్లియర్గా తెలుసుకుని ఇంకొన్ని విషయాలు ఈ రోడ్ గురించి తెలుసుకుందాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో, ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మన వైజాగ్ బైపాస్ అనమాట, నేషనల్ 16, మన చెన్నై కోల్కతా హైవే కూడా. అయితే ఇది పాత రోడ్ అనమాట. ఇంతకుముందు ఈ బైపాస్ అవ్వకముందు ఇది చెన్నై కోల్కతా హైవేగా ఉండేది. సో ఇప్పుడు మన చెన్నై కోల్కతా హైవేలోని పాత రోడ్ ఉంది కదా, మన గంభీరం దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా మన డొక్కువానిపాలెం వరకు, అంటే ఈ టోల్గేట్ ఉంది కదా, మన నేషనల్ డిస్ట్రిక్ట్లో వెళ్తున్నప్పుడు మనకైతే ఒక టోల్గేట్ వస్తుంది ఆనందపురం ముందు. ఆ ముందు వరకు ఒక రోడ్ని అయితే డెవలప్ చేస్తున్నారు. ఇది కూడా మీకు కనిపిస్తుంది కదా డొక్కువానిపాలెం అని చెప్పేసి. ఈ ప్లేస్ వరకు ఒక రోడ్ని డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్ చేస్తున్న రోడ్ అయితే మనకి ఎగ్జాక్ట్గా గంభీరంతో స్టార్ట్ అవుతుంది. గంభీరం నుంచి అలా లోపలికి వెళ్ళి ఇక్కడ మనకి బోయపాలెం హై స్కూల్ అయితే ఉంది. ఇక్కడ హై స్కూలు, ఈ హై స్కూల్ దాటి అలా గంభీరం గడ్డి ఉంటుంది. ఆ గంభీరం గడ్డి ముందు నుంచి ఈ రోడ్ అయితే ఇలా వెళ్తుంది అనమాట. అలా వెళ్ళి డైరెక్ట్గా మన నేషనల్ డిస్ట్రిక్ట్ని కనెక్ట్ చేస్తుంది. ఈ రోడ్ లెంత్ మొత్తం 3.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ రోడ్ వచ్చేసి మనకి అరౌండ్ 60 to 80 ఫీట్ అయితే ఉంటుంది. ఈ రోడ్ కానీ కంప్లీట్ అయిందంటే మనకి డైరెక్ట్గా ఈ పాత రోడ్ ఉంది కదా నేషనల్ 16, ఈ పాత రోడ్ నుంచి కొత్త బైపాస్కి అయితే ఈజీగా వెళ్ళొచ్చు. అటు సర్వీస్ రోడ్స్కి అండ్ ఇటు మెయిన్ రోడ్కి కనెక్ట్ అవ్వచ్చు. సో దాని ద్వారా మనకైతే డైరెక్ట్గా ఇక్కడ ఆనందపురం జంక్షన్కి వెళ్లకుండానే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇలా మనమైతే ఇక్కడ నేషనల్ స్టేషన్లో సర్వీస్ రోడ్లో ఎంటర్ అయ్యి ఇటువైపు మన పెందుర్తి కానీ, తర్వాత ఇక్కడ సొంట్యం ఉంటుంది, సొంట్యం కానీ, తర్వాత మన గండిగుండం కానీ ఈ ఏరియాస్కి వెళ్ళొచ్చు. అలానే ఇప్పుడు మనం సింహాచలం వెళ్ళాలన్నా కూడా ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడున్న వాళ్ళు ఇదంతా తిరుక్కుంటూ రావాలి. అదే ఈ రోడ్డున అయిందంటే ఇలా వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ మళ్ళీ మన గండిగొండం అడవరం రోడ్ అవుతుంది కదా, ఆ రోడ్లో డైరెక్ట్గా ఇలా వచ్చి సింహాచలం అయితే వెళ్ళొచ్చు. ఒకటి స్టేషన్స్లో కనిపిస్తుంది కానీ వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే ఈ రోడ్లో జరిగిన వర్క్ని అయితే విజువల్స్లో చూడబోతున్నాం. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో, చూస్తారు కదా ఫ్రెండ్స్, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా చెప్పాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను. మరి ఇప్పుడు విజువల్స్లో చూద్దామా? ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ముందు చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా బ్యూటిఫుల్గా రోడ్ జరిగినట్టు కనిపిస్తుంది. అలా మనం వెనక్కి వెళ్ళాం అనుకోండి, వెనక్కి వెళ్తే మనకైతే నేషనల్ హైవే 16, ఇంతకుముందు పాత రోడ్ ఉండేది కదా చెన్నై కోల్కతా హైవే, మన విశాఖపట్నం మీదుగా వెళ్తుంది, ఆ రోడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది కూడా 4 లేన్ హైవే అనమాట. అదే మనకి అటువైపు మనం చూస్తున్నట్లయితే మనకి నేషనల్ డిస్ట్రిక్ట్ కంప్లీట్గా యాక్సిస్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఇది యాక్సిస్ కంట్రోల్ అయితే కాదు, నార్మల్ హైవే అనమాట. సో ఈ హైవేలో మనం స్ట్రైట్గా వెళ్ళామంటే, అంటే రైట్కి వెళ్ళాం అనుకోండి, మనం ఆనందపురం వైపు వెళ్తాం. లెఫ్ట్కి వెళ్తే మధురవాడ, హనుమంతవాక, అలా మన విశాఖపట్నం సిటీకి అయితే వెళ్ళొచ్చు. మీకు అది చాలా క్లియర్గా కనిపిస్తుంది అనుకున్నాను రోడ్ అయితే. సో ఇప్పుడు మనం రైట్ చూస్తున్నట్లయితే రైట్ వైపు మనకి ఆనందపురం అండ్ దానికన్నా ముందు గంభీరం, ఈ ఊర్లన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనమైతే ఈ గంభీరం కదా, ఈ గంభీరం దగ్గర నుంచి మనం అలా డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడి దాకా వెళ్తామంటే మన డొక్కువానిపాలెం ముందు వరకు వెళ్తాం అనమాట. అటువైపు మనకి హైవే కనిపిస్తూ ఉంటుంది స్కైవేలోని. అండ్ అలానే గంభీరం దగ్గర ఉన్న రిజర్వర్ కూడా కనబడుతుంది. అది కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ రోడ్ వర్క్ అనేది జరిగింది, ఫ్లై యాష్తో ఫిల్ చేశారు. అండ్ అలానే మనకి పైన కూడా రోడ్ వేసి ఉండొచ్చు, ఎందుకంటే ఈ వీడియో తీసి అరౌండ్ 15 డేస్ వరకు అవుతుంది. అండ్ 15 డేస్ తర్వాత ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే మధ్యలో చాలా వీడియోస్ వచ్చాయి అండ్ చాలా వీడియోస్ పెట్టడం వల్ల లేట్ అయింది. సో ఇక్కడ ఇంకా చేంజెస్ అయితే అయిన ఉండొచ్చు. ఏం చేంజెస్ అయ్యనేది అప్కమింగ్ వీడియోలో మీరే తెలుసుకుంటారు. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఈ రోడ్ జరుగుతుంది కదా,
జరుగుతున్న వర్క్ని చూపిస్తున్నాను. అండ్ అలానే మీకు ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందని చెప్పేసి మ్యాప్లో కూడా చూపించాను. సో ముందు మనం చూస్తున్నట్లయితే రోడ్ అయితే చాలా క్లియర్గా ఉంది. అండ్ లోపల రైట్ సైడ్లో ఒక అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. అండ్ లెఫ్ట్లో కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ అలా లోపలికి మనం వెళ్తున్న కొద్దీ మనకైతే అక్కడ రిజర్వర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, రిజర్వర్ అయితే ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలా మనం రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే మనకి నేషనల్ హైవే సెక్షన్లో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, అది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. మరి మీలో ఎంతమందికి ఆ విజువల్స్ కనిపించాయో కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా రోడ్ వేసినట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడితో రోడ్ అయితే అయ్యింది. ఇక్కడ నుంచి కూడా ముందుకి అలా డొక్వానిపాలెం వరకు కనెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా అలా మనం ముందుకు వెళ్తే బ్యూటిఫుల్ గంభీరం రిజర్వాయర్ని కూడా చూడొచ్చు. మీలో ఎంతమంది ఈ గంభీరం రిజర్వాయర్ని చూసారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఎంతమంది విజిట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా చూడడానికి బాగుంటుంది, అంతే డేంజరస్ అనమాట. సో ఒకవేళ వెళ్తే మాత్రం జాగ్రత్త, అక్కడ స్విమ్మింగ్ అవి చేయొద్దు, జస్ట్ చూడడానికి వెళ్ళి వచ్చేస్తే చాలా బెటర్. అండ్ అది కూడా డే టైంలో వెళ్తే ఇంకా మంచిది. చూస్తున్నారు కదా, మీకైతే మొత్తం రిజర్వాయర్ కనిపించింది. అండ్ ఇప్పుడు మనం అలా వెనక్కి వెళ్తే మనం వచ్చిన రోడ్డు మనం మళ్ళీ చూసుకుంటూ వెనక్కి అయితే వెళ్ళొచ్చు. సో ఈ వర్క్ అయితే అక్కడ జరిగింది, రోడ్ వర్క్ అయితే మనకి కనిపిస్తుంది కదా ఎలా జరిగింది అనేది. అండ్ ఈ రోడ్ అటు డుక్కవానపాలెం వైపు కూడా కనెక్ట్ అయితే మనకి ఇంకా క్లియర్గా హ్యాపీగా వెళ్ళడానికి అవుతుందన్నమాట. సో ఈ రోడ్ కానీ అయ్యిందంటే మీకు నేను మ్యాప్లో చూపించినట్టుగానే ఇటు గంభీరం నుంచి ఆ డుక్కవానపాలెం ఈజీగా వెళ్ళొచ్చు. ఆనందపురం వెళ్ళకుండానే మనమైతే టువర్డ్స్ పెందుర్తి వైపు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్ రైట్ సైడ్లో చాలా ఇళ్ళు అయితే ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకా రైట్ సైడ్లో మొత్తం మనకి చాలా పెద్ద కొండ అయితే ఉంది. అండ్ అలా మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకైతే ఈ రోడ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలానే మన పాత నేషనల్ స్టేషన్ కూడా కనబడుతుంది. మనకి లెఫ్ట్లో మనం చూస్తున్నట్లయితే మనం కొంచెం ముందుకు వెళ్ళాలనుకోండి, లెఫ్ట్లోని మన ఐఏఎం కూడా ఉంటుందన్నమాట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో అక్కడ మనకి ఆ క్యాంపస్ అయితే ఉంటుంది. అది నేను మన ఛానల్లో మీకు చాలాసార్లు చూపించాను, మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో ఇంకా మనకి ఆ లెఫ్ట్ సైడ్లో ఇంకా ఐఏఎం దగ్గరలో చాలానే ఉంటాయన్నమాట, కంపెనీస్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, అలా చాలానే ఉంటాయి. అండ్ అలాగే అక్కడే మనకి మన డ్రైవింగ్ ట్రాక్ ఉంది కదా, గంభీరం డ్రైవింగ్ ట్రాక్, ఆ డ్రైవింగ్ ట్రాక్ కూడా అక్కడే ఉంటుంది. సో మనకి లైసెన్స్ కావాలంటే ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత మన విశాఖపట్నంలో అప్లై చేయాలంటే గంభీరం దగ్గర అప్లై చేయాలి. సో గంభీరం దగ్గర అప్లై చేస్తే అక్కడ ట్రాక్ టెస్ట్ చేసిన తర్వాత మనం అంతా పర్ఫెక్ట్గా ట్రాక్లో డ్రైవ్ చేస్తే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇస్తారు. 2 వీలర్కి, 4 వీలర్కి, హెవీ వెహికల్కి అన్నీ అక్కడే. ఇంతకుముందు ఓపెన్లో ఉండేది, ఇప్పుడు కంప్లీట్ క్లోజ్ చేశారు. సో అందువల్ల మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వెహికల్స్ డ్రైవింగ్ వస్తేనే వెళ్తే బెటర్, లేకపోతే క్యాన్సిల్ అయ్యి 2-3 సార్లు వెళ్ళాల్సి ఉంటుంది. సో బాగా ప్రాక్టీస్ చేసి డ్రైవింగ్ టెస్ట్కి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మనం చూసాం కదా, ఇదే మన గంభీరం నుంచి ఎగ్జాక్ట్గా మన డొక్వానపాలెం వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న ఒక కనెక్టింగ్ రోడ్ అనమాట. ఈ రోడ్డు వలన కూడా మన ఎయిర్పోర్ట్కి కానీ లేదా అటు పెందుర్తి వైపు కానీ లేదా నేషనల్ 60 వైపు కానీ మంచి కనెక్టివిటీ అనేది వస్తుంది. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పే కదా ఒక లేఅవుట్ని సజెస్ట్ చేస్తా అని చెప్పేసి. సో మీకు ఇప్పుడు ఆ లేఅవుట్ని చూపించి ఇంకా వీడియోని అయితే ఎండ్ చేస్తాను. మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు నేను సజెస్ట్ చేసే ప్రాపర్టీ తగ్గరఫల్స్కి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఎస్విఎస్ బెల్మోండ్. విఎంఆర్డిఏ అండ్ రేరా అప్రూవల్స్తో ఎస్విఎస్ కన్స్ట్రక్షన్ రాజాపులో జంక్షన్ దగ్గర విజయనగరం హైవే నుండి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్లో 274 ఏకర్ మెగా శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నారు. అందులో ఫేజ్ 1లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి, సేల్స్ కి రెడీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 50 ఫీట్ డబుల్ రోడ్, 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎల్డర్ పార్క్, అవెన్యూ ప్లాంటేషన్, యాంటీ స్కిడ్ ఫుట్ పాత్స్, కాంపౌండ్ వాల్, ఇంటర్కామ్ ఫెసిలిటీ అండ్ 24/7 సెక్యూరిటీ లాంటి అన్ని ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో క్లియర్ టైటిల్స్ తో ఎన్నో వెంచర్స్ కంప్లీట్ చేసి కస్టమర్స్ నమ్మకం సంపాదించారు. సేల్స్ అయ్యాక కూడా కంప్లీట్ అయిన వెంచర్స్ ని ఇప్పటి వరకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. విజయనగరం హైవే నుండి వెంచర్ కి వెళ్లే అప్రోచ్ రోడ్ 80 ఫీట్ ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్, అలాగే రాంబిల నుండి భోగాపురం వరకు 330 ఫీట్ ప్రపోజ్డ్ సెమీ రింగ్ రోడ్ వెంచర్ బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంది. తగరపల్స్ నుండి రేవిడి పద్మనాభం 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ అయితే వెంచర్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. వెంచర్ పక్కనే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అవంతి ఫార్మా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్, అనిట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. 5 మినిట్స్ లో అనిల్ నీర్కొండ హాస్పిటల్ కి రీచ్ అవ్వచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 12 కిలోమీటర్లు.
విజయనగరం రైల్వే స్టేషన్ 17 కిలోమీటర్లు, భీమ్లీ బీచ్ 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఎక్సలెంట్ లొకేషన్ అండ్ స్ట్రాంగ్ కనెక్టివిటీ అండ్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ వల్ల ఈ వెంచర్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సేల్ వాల్యూకి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మీ దగ్గర 7 to 9 lakhs రెడీ క్యాష్ ఉంటే లోన్ పెట్టుకుని ప్లాట్ కొనుక్కోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఆ లేఅవుట్ అనమాట. మీకు లేఅవుట్ అనిపించిందో కామెంట్ రూమ్ లో తెలియజేయండి. అండ్ అలానే మీరు కనుక లేఅవుట్ లో ల్యాండ్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నంబర్ ని కాంటాక్ట్ చేయండి. సో నేనైతే ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేయబోతున్నా. మీకు కానీ వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.